హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గిరిజన గురుకులాల్లో ఇక్కడ ఎస్ఓఐ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, సిఓఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో 8th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. వీడియో కనుక పూర్తిగా చూసినట్లయితే వివరాలను తెలుసుకుందాం. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా అభ్యాసన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైట్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ గురుకులానికి సంబంధించింది. ఇక్కడ నోటిఫికేషన్ ఇంగ్లీష్లోనే ఇచ్చారు. అప్లికేషన్ వచ్చేసి మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి February 3కు, లాస్ట్ డేట్ వచ్చేసి March 2, ఒక 1 మంత్ టైం ఇచ్చారు. మనకి ఇంకా టైం ఉంది. ఓకేనా. ఇది ఆన్లైన్ అప్లికేషను, ఇది ప్రింట్ అప్లికేషను. హాల్ టికెట్ ఎగ్జామ్కి ముందు పెడతారండి 1 వీక్. ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసి మీకు ఎప్పుడు ఉంటుంది అంటే March 9th రోజు ఉంటుంది. 10:30 నుంచి 1 PM వరకు ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కింద ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మండే నుంచి సాటర్డే వరకు మార్నింగ్ 10 to 6 PM మధ్యలో ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఇక మన నోటిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చారు. డౌన్లోడ్ క్లిక్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ మనకు చూసినట్లయితే 8th క్లాసు, అదేవిధంగా ఇంటర్మీడియట్ జూనియర్, మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో మీకు జేఈ, ఎంసెట్, నీట్ సంబంధించి, ఐఐటి సంబంధించి ఫ్రీ కోచింగ్ అయితే ఉంటుంది. చాలా మంచిగా ఉంటాయి ఈ స్కూళ్ళు. ఓకేనా. చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమి ఇస్తున్నారంటే మీకు రెగ్యులర్ ఐపీఎస్ సిలబస్ ఉంటుంది ఇంటర్మీడియట్ సంబంధించి. అదేవిధంగా ఐఐటి, నీట్ ఫ్రీ కోచింగ్, వీక్లీ, మంత్లీ క్యూములేటివ్ లాంటి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. ఈఏపీసీ కోచింగ్ ఉంటుంది. స్టడీ మెటీరియల్స్ ఇస్తారు, బుక్స్ ఇస్తారు, మంచి ఫ్యాకల్టీ ఉంటారు, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరు, లైబ్రరీ, రెగ్యులర్ హెల్త్ చెకప్, ఇండివిజువల్ అటెన్షన్, టోటల్ ఫ్రీ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ చెప్పండి అన్నారు. బాయ్స్ అండ్ గర్ల్స్కి వేరు అంటే అడ్మిషన్ ఇంటూ 8th క్లాస్ ఫస్ట్ ఇంటర్మీడియట్ అందరికి ఇచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఎగ్జామ్ అయితే. అంటే మీకు ఎగ్జామ్ మాత్రం ఇంగ్లీష్, తెలుగు రెండింటిలో ఉంటుంది. కానీ మీరు జాయిన్ అయినాక మాత్రం 8th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ అయినా మొత్తం టోటల్లీ ఇంగ్లీష్ మీడియం అండి. ఓకేనా. ఇక్కడ చూడండి ఒకసారి మనకు సంబంధించి మీరు చూసినట్లయితే ఇక్కడ ఐఐటి, జేఈ ఇంటర్మీడియట్ సంబంధించి ఇక్కడ కొన్ని కాలేజ్ ఇచ్చారు. కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే బాయ్స్ 40, అంటే బాయ్స్ ఎంపీసీ 40, బైపీసీ 40. ఎక్కడ ఇది మళ్ళీ కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పీటీజీ. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ విశాఖపట్నం. ఇక్కడ గర్ల్స్కి ఎంపీసీ, బైపీసీ, 8th క్లాస్ 45, ఎంపీసీ, బైపీసీ 45 ఉన్నాయి. ఇక్కడ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ పార్వతీపురం బాయ్స్లో 45 ఇచ్చారు. తర్వాత విశాఖపట్నం చూసినట్లయితే ఇక్కడ 40 ఇచ్చారు. ఇట్లా మీకు ఇచ్చారు. ఇక్కడ క్లాసెస్ చూసి మీకు అర్థమైపోతుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ ఇచ్చారు కదండి. ఎంపీసీ, బైపీసీ, 8th క్లాస్. ఇక్కడ బాయ్సా గర్ల్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ ఏది ఉంటుందని చూసుకొని అప్లై చేసుకోవడం బెటర్ అండి. రైట్. ఎలిజిబిలిటీ ఏముందండి, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ సంవత్సరం అంటే 2024 ఎవరైతే మార్చ్, ఏప్రిల్ ఎగ్జామ్ రాస్తున్నారు 10th క్లాసు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదే 8th క్లాస్ అయితేనేమో మనం ఇప్పుడు ఎవరైతే 7th క్లాస్ చదువుతున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఎస్టీ వాళ్ళకని చెప్పేసి అంటున్నారు. వేరే వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదండి. ఓకేనా. 100% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ. 3% సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ పిహెచ్సి ఫర్ ఎస్టీస్ ఓన్లీ. అంటే పిహెచ్సి క్యాండిడేట్ కూడా ఓన్లీ ఎస్టీస్కే, మిగతా వాళ్ళకి లేదండి. ఓకేనా. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళ ప్రిన్సిపాల్స్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఇచ్చారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. కానీ మంచి ఆపర్చునిటీ బాగుంటుంది. ఓకేనా. ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకి 100 మార్క్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. మార్నింగ్ 10:30 నుంచి 1 PM ఉంటుంది ఎగ్జాము. ఇంగ్లీష్ 20 మార్క్స్ 20 క్వశ్చన్స్, మ్యాథ్స్ 40 మార్క్స్ 40 క్వశ్చన్స్, ఫిజికల్ సైన్స్ 20 క్వశ్చన్ 20 మార్క్స్, బయో సైన్స్ 20 క్వశ్చన్ 20 మార్క్స్. ఓకేనా. ఈ 8th క్లాస్ సంబంధించి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది 10:30 నుంచి 1 PM మధ్యలో. ఇది 7th క్లాస్ సిలబస్ ఉంటుంది. తెలుగు 10 మార్క్స్ 10 క్వశ్చన్స్, ఇంగ్లీష్ 10 క్వశ్చన్స్, హిందీ 10 క్వశ్చన్ 10 మార్క్స్, మ్యాథ్స్ 20 క్వశ్చన్ 20 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ 15 క్వశ్చన్స్ 15 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్ 20 క్వశ్చన్, మొత్తం 100 క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. చూసారా. ఓకేనండి. ఇది ఫుల్ నోటిఫికేషన్ అండి. ఇక దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే మీ ఆధార్ నెంబరు, తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, పుట్టిన తేదీ, జెండరు అంటే ఈ యొక్క బాయ్ గర్ల్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబరు, రిజర్వేషన్ కేటగిరీ ఏంటి, తర్వాత సబ్ క్యాస్ట్ ఏంటి, రేషన్ కార్డ్ నెంబరు, ఈమెయిల్ ఐడి, అప్లోడ్ ఫోటో ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. రేషన్ కార్డ్ నెంబర్ ఉంటే ఇవ్వండి, లేకుంటే అవసరం లేదండి. నేటివ్ అడ్రస్, సొంత జిల్లా, నేటివ్ మండలు, నేటివ్ విలేజ్, డోర్ నెంబరు, స్ట్రీటు, నియరెస్ట్ ల్యాండ్ మార్కు, పిన్ కోడు. ఇక్కడ ఇచ్చినటువంటి నేటివ్ అడ్రస్ సేమ్ అది ఉంటే సేమ్ అని, లేకుంటే వేరేది నో పెట్టండి, వేరే ఇవ్వండి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, డిస్టిక్, మండల్, విలేజ్, డోర్ నెంబర్, స్ట్రీట్ నెంబర్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్. ఇక
ఇక్కడ ముందుగా రిజర్వేషన్ డీటెయిల్స్. ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇన్కమ్ ఎంత ఉంది 1 lakh, ఓకేనా. ఎక్కువ ఉంది తక్కువ ఉంది ఇవ్వాల్సి ఉంటుంది. తక్కువ ఉందంటే ఎస్ అని ఇవ్వండి, ఎక్కువ ఉంటే నో ఇవ్వండి. డూ బిలాంగ్ టు పిహెచ్సి కేటగిరీ, పిహెచ్ ఏమైనా కాదని అడిగారు. తర్వాత అప్లయింగ్ క్లాస్, ఏ క్లాస్ అప్లై చేస్తున్నారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయరా లేకపోతే 8th క్లాస్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రీవియస్ క్లాస్ ఇంతకుముందు ఎక్కడ చదువుకున్నారు, డిస్టిక్ ఏంది, మండలం ఏంటి, ఏ స్కూల్ అది, చదువుకున్న స్కూల్ పేరు ఏంది, ఓకేనా. TRRSా వేరేనా, ఓకేనా. ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్, మీరు రాయదలుచుకున్న మీడియం ఏంటి, తెలుగా ఇంగ్లీషా, పరీక్షకైన జిల్లా, పరీక్ష ఎక్కడ కావాలి, ఒకటిని డిక్లరేషన్ ఓకే చేసేసి రివ్యూ చూసుకొని అప్లై చేసుకోవచ్చు అండి. సబ్మిట్ చేస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇక లాస్ట్కి మీ యొక్క చూసినట్లయితే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇందులో మీరు కనుక మీ యొక్క ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డేటా అంటే ప్రింట్ తీసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.